కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈ పండుగ వస్తుందంటే చాలు కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం. ఇక పండుగ పూట ఆడపడుచులు ఎక్కువగా ఇష్టపడేది ఏంటో తెలుసా? బంగారం. పసిడి ప్రియులకు ఈ ఉగాది నిజంగానే ఒక తీయటి వార్తను మోసుకొచ్చింది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు పండుగ వేళ సడన్ గా పడిపోయాయి. ఉగాదికి బంగారం కొందాం అనుకునే వారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్త. మరి ఈ రోజు రేట్లు ఎంత తగ్గాయి? తులం రేటు ఎంతుంది? అసలు పండుగ సీజన్లో ఈ ధరలు ఎందుకు తగ్గాయి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే ఊహించని విధంగా మార్కెట్లో పసిడి ధరలు భారీగా కుప్పకూలాయి. ఏకంగా 2,780 మేర బంగారం ధర తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటాన్ని చెప్పాలి. ఈ భారీ తగ్గింపుతో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,54,640కి చేరుకుంది. ఇక మనం సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర 1,41,770 వద్ద ట్రేడ్ అవుతోంది. పండుగ ముందు ఈ రేంజ్ లో ధరలు కిందికి దిగి రావడం చూసి జ్యువెలరీ షాపుల వైపు జనం క్యూ కడుతున్నారు. కేవలం బంగారమే కాదు, వెండి కూడా పసిడి దారిలోనే పయనిస్తోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే వెండి ధరలు కూడా ఒకేసారి భారీగా పడిపోయాయి. మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం మన హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర సుమారుగా 2,75,000కు పడిపోయింది. ఉగాదికి పూజ గదిలోకి వెండి వస్తువులు లేదా పట్టీలు లాంటివి కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారి పెద్ద పెద్ద పండుగల వేళ బంగారం ధరలు పెరిగిపోతుంటాయి, కానీ ఈసారి మాత్రం భారీగా తగ్గాయి. మరి ఈసారి పండుగ సీజన్లో ధరలు తగ్గడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం. అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో వస్తున్న మార్పుల వల్ల అంతర్జాతీయంగా పసిడిపై పెట్టుబడులు కాస్త తగ్గాయి. దాని ప్రభావం మన దేశీయ మార్కెట్ మీద పడింది. ఇక రెండోది లాభాల స్వీకరణ. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆల్ టైమ్ హైలో ఉండడంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలు చేసుకుంటున్నారు. దీనిపై సప్లై పెరిగి ధరలు దిగి వచ్చాయి. ఇక మూడోది రూపాయి బలం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ కాస్త నిలకడగా ఉండడం కూడా ఇక్కడ ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. సో చూసారు కదా, పండుగ పూట బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తగ్గిన ధరలు ఒక మంచి అవకాశం. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొనే ఆలోచన ఉంటే త్వరపడడం మంచిది.